నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కన్నుల పండుగ అయ్యప్ప స్వామి మహా పడిపూజ. భక్తి శ్రద్ధలతో జరిగిన పూజలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. వెలగపూడిలో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. పోలీసుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడి. లండన్లో 2 ప్రధానమైన అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి. ఈ అరుదైన గౌరవం ప్రతి టీడీపీ కార్యకర్తలు, తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్న వర్ల రామయ్య. రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కన్నుల పండుగగా జరిగింది. అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో ఆద్యంతం భక్తి శ్రద్ధలతో పూజ సాగింది. ఈ పడిపూజలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అయ్యప్ప మాలాధారణ చేసిన వారి మధ్య వారిలో ఒకరిగా కూర్చున్నారు. వేద మంత్రోచ్చరణలో భజన కార్యక్రమాల నడుమ సాగిన పడిపూజలో భక్తి పారవశులై ఆనందించారు. మధ్య సంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. అమరావతి రైతుల త్యాగ ఫలాలను అనుభవిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వెలగపూడిలో నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ 2018లో టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తుందన్నారు. వైసీపీ హయాంలో నిర్మాణ పనులు నిలిచిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం రాగానే పూర్తి చేసిందని అన్నారు. రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు దృష్ట్యా డీఎస్పీ కార్యాలయం అవసరముందన్నారు. ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులకు కూడా భద్రత కల్పించాలనే నిర్ణయంతో పలు పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన చేశామన్నారు. పోలీసుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రతకు ప్రాధాన్యమిచ్చామని అన్నారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆవరణలో మొక్కలు నాటారు. 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలామంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూములు మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలామంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈరోజు మేమందరం కూడా అనుభవిస్తున్నాం. అటువంటిది ఆ టైంలో 2018లోని 12-11 నవంబర్ 12, 2018లో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్కి. మళ్ళీ 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదులు కూడా ఎవరూ లేరు. అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ ఎస్డిపి ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ, ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్లో కమింగ్ సూన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీగా ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. మళ్ళా తిరిగి ఈరోజు అమరావతి రైతుల పుణ్యఫలం, అమరావతి రైతుల కష్టం
నేను ఇందాకే చెప్పాను, మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులందరూ పడ్డ కష్టం, 5 సంవత్సరాలు పడ్డ కష్టం, దానికి ప్రతిఫలమే మేమందరం కూడా ఇలా కూర్చున్నాం. ఇప్పుడు అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఎస్డిపిఓ బిల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకోవడం, ప్రత్యేకంగా దీన్ని కంప్లీట్ చేయడంలోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా మా డిఎస్పీ మురళీకృష్ణ గారు, ముఖ్యంగా మా ఎస్పీ వకుల్ జిందాల్ గారు దీని గురించి ముందుకు తీసుకెళ్ళటం, ఎప్పుడు కూడా మా ఠాకూర్ గారు కూడా పర్టికులర్గా దీని గురించి పదే ముందుకు తీసుకెళ్ళటం. ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను డీజీపీ గారు కలిపి ఇంచుమించుగా ఒక 4-5 పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. ఇంకా 4-5 పోలీస్ స్టేషన్కి శంకుస్థాపనలు కూడా చేశాం. నిజంగా ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి. సో ఆ విషయంలోనే ఈరోజు మేము ముందుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆహర్నిశలో కూడా కష్టపడుతున్న మా డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే ప్రతిసారి పని చేయించుకోవడమే కానీ పోలీసులకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోలీస్ వెల్ఫేర్కి కానీ, పోలీసు కుటుంబాల తాలూకా వెల్ఫేర్ కానీ ఈరోజు ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండేవి కాదు. కానీ మేము గవర్నమెంట్లో తీసుకున్న తర్వాత కంప్లీట్గా పోలీసులకు సంబంధించి భద్రత విషయంలోని కానీ, వాళ్ళకి ఆరోగ్య భద్రత విషయంలోని కానీ, వాళ్ళకి ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం జరిగితే కనీసం ఆరోగ్య భద్రత 2 లక్షలు ఇచ్చేవారు. అది కూడా ఈ రోజుకి ఒక డెంగ్యూ ఫీవర్కి బయటకు వెళ్తే హాస్పిటల్కి వెళ్తే బయటకు వచ్చేసరికి 2 లక్షలు అయిపోయాయి. సో ఏదైనా పోలీస్ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడినా, సడన్గా ఏదైనా అన్ఫార్చునేట్ చనిపోయినా ఆ కుటుంబాలు కూడా అండగా నిలబడాలని హైబ్రిడ్ విధానంలో ఈరోజు బీమా సౌకర్యం కూడా కల్పించి ఇంచుమించుగా ₹1,00,00,000 వరకు బీమా సౌకర్యం కల్పించేటట్టుగా ఈరోజు చేసే పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి లండన్లోని ప్రఖ్యాత గ్లోబల్ కన్వెన్షన్ హాల్లో 2 ప్రధానమైన అవార్డులు అందుకున్నారు. ఈ అరుదైన గౌరవం ప్రతి టీడీపీ కార్యకర్తకు, తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025 అవార్డును ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ ప్రదానం చేస్తుందని తెలిపారు. స్వయం కృషి, నిజాయితీ, ఉన్నతమైన విలువలు, మంచి కార్పొరేట్ గవర్నెన్స్ తో వ్యాపారం చేసి అందరికీ మార్గదర్శకంగా నిలిచినందుకు ఈ ఫెలోషిప్ ఇచ్చారని అన్నారు. శ్రీమతి నారా భువనేశ్వరి గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుత్రిక. దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేస్తున్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, హెరిటేజ్ ఫుడ్స్ అధినేత్రి శ్రీమతి నారా భువనేశ్వరి గారు రేపు లండన్లో ప్రఖ్యాతిగాంచిన గ్లోబల్ కన్వెన్షన్ హాల్లో 1 ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ చే డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ 2025, ఐ రిపీట్, డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ 2025 అనేది 1. తర్వాత తాను యాజమాన్య బాధ్యతలు తీసుకున్న హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డ్, ఉన్నతమైన విలువలతో వ్యాపారం చేసి అందరికీ మార్గదర్శకంగా ఉండి ఆ సంస్థను అభివృద్ధి పథంలో నడిపించిన తీరుకు ముగ్ధులైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక సంస్థ. ఆ సంస్థ 1990లో 35 సంవత్సరాల క్రితం ఆ సంస్థ ఏర్పాటైంది. నాన్ ప్రాఫిట్ సంస్థ, ఇండిపెండెంట్గా ఏర్పాటైన సంస్థ అది. అదో పెద్ద ఎపెక్స్ అసోసియేషన్ టు స్పియర్ హెడ్ ఇండియాస్ క్వాలిటీ అండ్ గుడ్ గవర్నెన్స్ రెవల్యూషన్ అండ్ బిల్డింగ్ అప్ బ్రాండ్ ఇండియా. ఆ భారత్ ఇండియా అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేయటం కోసం ఈ వ్యాపార సంస్థల్లో కూడా, ఈ కార్పొరేట్ సంస్థల్లో
వీటిల్లో కూడా ఒక గౌరవప్రదమైన తలెత్తుకు తిరిగే లాభం కోసమే కాదు, లాభాపేక్షతోటే కాదు, గౌరవాన్ని కూడా కొని తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో గుడ్ గవర్నెన్స్, ఒక క్వాలిటీ కూడా వ్యాపారాల్లో ఉండాలన్న ఉద్దేశంతో పెద్దలందరూ కూడా కలిసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అని పెట్టారు. దానికి మొట్టమొదటిగా జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారు ఇంకా ఆనాటి పెద్దలందరూ కూడా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థని భారతదేశంలో కూడా వ్యాపారం కూడా ప్రపంచ దేశ ఖ్యాతిలో ఒక క్వాలిటేటివ్ వ్యాపారం జరగాలి, ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఉండాలి ప్రతి చోట. భారతదేశంలో వ్యాపారం అంటే ఒక ఇండియన్ బ్రాండ్ ఉండాలి అన్న ఉద్దేశంతో పెద్దలందరూ కూడా దీన్ని వ్యాపార సంస్థల్లో బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. వ్యాపారం అంటే డబ్బులు పెట్టి వ్యాపారం చేసే కాదు, వారి వారి దినచర్యల్లో వారు చేస్తున్న వృత్తుల్లో నిష్ణాతులైన పెద్దలందరినీ కూడా గౌరవించాలన్న ఉద్దేశంతో 1990లో ఏర్పాటైన ఈ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ. భారత మహిళా క్రికెట్ జట్టు 2025 ప్రపంచ కప్ విజయంలో శ్రీచరణి రెడ్డి భాగస్వామ్యంపై యావత్తు దేశం కడప వైపు చూస్తోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప జిల్లాకు చెందిన భారత మహిళా క్రీడాకారిణి నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డి తన స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన తీరు ప్రశంసనీయమన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారి చరిత్ర సృష్టిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వసిస్తారన్నారు. శ్రీచరణి రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. కడపలో క్రీడాభివృద్ధికి మరింత కృషి చేస్తూ అన్ని రకాల క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముంబై వేదికగా జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారతదేశపు మహిళా జట్టు గెలుపొందింది. భారతదేశంలోని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఎంతో ఉత్సాహంగా వీక్షించారు. మన భారతదేశ జట్టు ఈ యొక్క మహిళా ప్రపంచ క్రికెట్లో గెలవడంకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారు అద్వితీయ ప్రతిభతో విజయ దుందుబి మోగించారు. ఈరోజు దక్షిణాఫ్రికా బౌలర్లపై 298 స్కోర్ చేసి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి వాళ్ళకి వణుకు పుట్టించారు. అదేవిధంగా మన మహిళా బౌలర్లు కూడా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ఈ యొక్క మ్యాచ్ను ఉత్కంఠభరితంగా ముందుకు సాగినారు. ఈరోజు భారతదేశము అలాగనే శ్రీలంక ఆతిథ్యం వహించిన ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ ముంబై నగరంలో జరిగి అందులో మన గడ్డపై మన మహిళలు విజయం సాధించడం అనేది హర్షించాల్సిన విషయము. దాదాపు మొదటి విజయం ఇది. మహిళా క్రికెట్లో వరల్డ్ మ్యాచ్లో మొదటి విజయం మన మహిళలు సాధించుకున్నారు. ఈరోజు మహిళలకి మోడీ గారు కానీ అలాగనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అత్యంత ప్రోత్సాహకాలు ప్రదర్శిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానికి వచ్చిన ఫలితమే ఈరోజు వరల్డ్ కప్ మన భారతదేశ జట్టు గెలవడము. అలాగనే ఈ యొక్క మ్యాచ్లో సఫాలి వర్మ అలాగనే స్మృతి మందన్న దీపికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ యొక్క అద్భుత ప్రతిభతో ఈ యొక్క విజయం అనేది మనకు సాధించి పెట్టడం జరిగింది. అలాగనే అద్భుత ప్రదర్శన చేసిన జమీమ్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే మన తెలుగు బిడ్డ 21 సంవత్సరాల నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డి కడప జిల్లా నుంచి ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ఆడడము, అందులో దక్షిణాఫ్రికా ప్లేయర్లను తన బౌలింగ్ ద్వారా కట్టడి చేస్తూ ఈ యొక్క విజయానికి కారణమయ్యారు. తనకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీచరణి మన రాష్ట్రానికి అలాగనే కడప జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కడప వైపు చూస్తున్నారు. ఎవరి శ్రీచరణి అంటే శ్రీచరణి ఫ్రమ్ కడప అని. ఇదే మన కడప స్టేడియంలో ప్రాక్టీస్ చేసి ఇంత స్థాయికి చేరుకున్నారు శ్రీచరణి. తను కల్లమల్ల ప్రాంతం నుంచి, కల్లమల్ల ప్రాంతం అంటే దేనికి ఫేమస్ తెలుసా? ఫస్ట్ శాసనం పుట్టింది అక్కడ. ఆ ప్రాంతం నుంచి తెలుగు శాసనం పుట్టింది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయి ఫాదరు ఆర్టీపీపీలో చిన్న క్యాంటీన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2 అక్క చెల్లెళ్ళు, 2 ఆడపిల్లలైనా మంచిగా ప్రోత్సహించి శ్రీచరణి నేను స్పోర్ట్స్ వైపు వెళ్తానంటే ప్రోత్సహించే అమ్మాయికి
ముందుకు తీసుకెళ్ళినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.